కామెంట్స్ ఏవి రావు కాబట్టి నీ పాటకి నువ్వు చెప్పుకుంటూ పోయినావు అనుకో, దాన్ని మళ్ళీ మనం వీడియో చేసి మన ప్రేక్షకుల కోసం ఇవ్వచ్చు అనమాట. సో నువ్వు స్టార్ట్ చేస్తావా? నేను స్టార్ట్ చేస్తా. ఎస్, లెట్స్ గో. ప్రణయ్ వినండి. ఓకే, పార్ట్ 1లో ఏం చెప్పామంటే, ఓకే మాకేం బ్యాక్లాగ్స్ లేవు. నేను నా ఫ్రెండ్ శ్రావ్య హైదరాబాద్కి వెళ్ళాం. ఉదయ్ మాత్రం ఒక బ్యాక్లాగ్ ఉంది, తను అక్కడే ఉన్నాడు సూర్యాపేటలో. ఇంతవరకే చెప్పాం కదా, తర్వాత ఏమైందో చెప్తా. యాక్చువల్గా శ్రావ్య నాకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అంటే మేమిద్దరము హైదరాబాద్కి వచ్చాం కాబట్టి కనిపించింది ఎవరు? ఉదయ్ కదా, మన ముగ్గురం కదా, ఫ్రెండ్షిప్ కదా. కనిపించింది ఎవరు? ఉదయ్ ఒక్కడే అనమాట. అయితే జనరల్గా కాల్ చేసుకుంటాం కదా, అలా కాల్ చేసుకున్నప్పుడు తనకు అప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా లేదు, ఓన్లీ డబ్బా ఫోనే ఉంది. అయితే ఉదయ్ మనం కలవక చాలా రోజులు అయిందిగా అంటే, అబ్బో చాలా రోజులు అంటే చాలా రోజులు కాదు, జస్ట్ 15 days అయింది అంతే. దానికి చాలా రోజులు అయింది నేను ఫీల్ అయిపోయి కాల్ చేశాను అనమాట. కాల్ చేసి కూడా ఉదయ్ మనం ఫ్రెండ్స్ మీట్ అవ్వడం అంటే మనసులో ఏదో ఉంది, చూడాలని ఉంది, కానీ మాత్రం బయటికి చెప్పడం మాత్రం మనం ఫ్రెండ్స్ అందరం కలవక చాలా రోజులు అయిందిగా ఉదయ్, నువ్వు నేను శ్రావ్య అని చెప్పడం అనమాట. చెప్పాను. అలా చెప్తే ఉదయ్ కూడా సరేలే ఫ్రెండ్స్ కదా రమ్మంటున్నారు కదా అని వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఏమీ లేదు, నాకు ఉందేమో కానీ నేను బయటికి చెప్పలేదనమాట. అయితే వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు. వచ్చాక శ్రావ్యనేమో క్లాస్లో ఉంది, తనను పిలుద్దానికి వెళ్ళాం కానీ తన క్లాస్ ఉంది, సో తను కలవలేదు. వచ్చాడనమాట. మేము ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా. రెస్టారెంట్ పేరు మధు రెస్టారెంట్. అది అమీర్పేటలో సత్యం థియేటర్ ఆపోజిట్లో రెస్టారెంట్ ఉంటుంది. మొన్న ఆదితో కూడా మేము అదే రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్లో కూర్చొని ఇంకా ఫుడ్ తిన్నామన్నమాట. ఫుడ్ తిన్నాక ఉదయం ఈవినింగ్ అవుతుంది. నేను వెళ్తాను. రాజీ కాదు, అప్పుడు రాజీ అనేంత చనువేం లేదు. నేను వెళ్తాను రాజేశ్వరి అని అన్నాడు. అంటే సరే నేను కూడా బస్ ఎక్కిచ్చేదాకా వస్తాను అన్నాను అనమాట. బస్ ఎక్కిచ్చేదాకా వెళ్ళాను. అయితే లేదు మళ్ళీ అప్పుడు నా ఒపీనియన్ మార్చుకొని నేను బస్ స్టాండ్ వరకు వస్తా అన్నా. సిబిఎస్ దగ్గర, అదే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, ఎంజీబీఎస్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ దాకా వస్తాను అన్నా అనమాట. బస్ స్టాండ్ దాకా వస్తానంటే సరేలే బస్ స్టాండ్ దాకా వస్తా అని అంది కదా అన్నట్టుగా సరే అన్నాడు అనమాట. యాక్చువల్గా 4 yearsలో మేము అంత జర్నీ చేసినా కూడా మా ఊరి వైపు ఉన్న బస్సులలో సేమ్ సీట్లో ఎప్పుడు పక్కన మేము కూర్చోలేదనమాట. అయితే సిటీ బస్సే కదా, సో నేను పక్కన కూర్చున్నా. ఉదయ్కేమో షాక్, పక్కన ఎందుకు కూర్చుంది అని. కానీ చెప్పేది లేదు, ఓకే చాలా రోజుల తర్వాత పక్కన కూర్చుంది అని అనుకుంటున్నాడు. కానీ కాదులేదా, పక్కన ఎందుకు కూర్చుంది అని అనుకుంటున్నాడు. కానీ ఏమో కూర్చుంది కదా అనుకొని మాట్లాడుకుంటూ వెళ్ళినాం అనమాట. బస్ స్టాండ్ వచ్చింది, వెళ్తుండు, నేనేమో ఏడుస్తున్నా, ఆయనేమో వెళ్తుండు. ఆపోజిట్ లో అప్పట్లో ఒక గౌల్దొడ్డి బస్ స్టాండ్ దాన్ని అనేది అనమాట, ఇంగ్లిబన్ బస్ స్టాండ్ ఏదో అనేది, సిబిఎస్ అనేది. సో అది రేకుల షెడ్ అనమాట. దాంట్లో ఎవ్వరు ఉంటారు, చిమ్మ చీకటి ఉంటుంది, ఓన్లీ బస్సెస్ ఆగుతాయి. సో ఆ బస్ స్టాండ్లో ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది అనమాట. నేను పోతున్నా అంటే, అరే నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు అట్లా చేస్తుంది, ఏమైంది అని చెప్పి. తర్వాత కంటిన్యూ చెప్పు. సో నేను సడన్ షాక్ అనమాట. నాకు అప్పటిదాకా ఇట్లాంటివి ఎప్పుడు ఫేస్ చేయలే. ఎప్పుడు నేను ప్రపోజ్ చేస్తే దొబ్బేరా అన్న సందర్భాలు ఎక్కువ చూసిన తప్పితే, నా కోసం ఒక అమ్మాయి ఫస్ట్ టైం అట్లా ఏడవడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో నాకు అసలు నేను అక్కడ ఫుల్ షాక్. ఎందుకంటే ఎవరైనా చూస్తే నన్ను ఏమంటారో, నన్ను ఏమైనా తిడతారో, ఎందుకు అమ్మాయిలు నేర్పిస్తుండే వీడిని కొడదామని కొట్టినా కూడా చేసేదేం లేదు కదా. సో అట్లా అనమాట. అట్లా నేను మస్తు భయపడుతుండే. ఈమెను ఏడ్పు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆమె ఏడ్పుని కంట్రోల్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నేను ఆల్మోస్ట్ 1 hour నేను కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నా. కానీ ఆమె ఇంకా అదే మూడ్లో ఉందన్నమాట. సో ట్రై చేయంగా అసలు ఏంది నీ ప్రాబ్లం, ఎందుకు ఏడుస్తున్నావు అసలు చెప్పు, నేను చెప్తా, చెప్తే నాకు తెలుస్తుంది అని చెప్పిన. నేను చెప్తా.
అయితే నేను ఏడుస్తున్నాను. ఓకే. ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన అడుగుతా ఉన్నాడు కానీ నేను మాత్రం చెప్పట్లేదనమాట. అంటే చెప్పట్లేదు అంటే అసలు ఆ మాట బయటకి రావట్లేదు. ఎందుకు ఏడుస్తున్నా అని.